శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 96వ సర్గము. రావణుడు యుద్ధంనకు బయలుదేరుట, అతడు అతని యోధులు వానర వీరులపై విజృంభించుట. ఈ విధముగా లంకయందు ఇంటింటను ఆర్తితోనున్న రాక్షస స్త్రీల యొక్క దయనీయములైన రోదనాధ్వనులు రావణునకును వినపడెను. అంతటా అతడు దీర్ఘముగా నిట్టూర్చి క్షణకాలము ఆలోచనలో పడెను. పిమ్మట రావణుడు పరమ క్రుద్ధుడై భీకరాకారుడయ్యెను. కన్నులెర్రజేసిన ఆ రాక్షసరాజు దంతములతో పెదవిని అదిమి పట్టెను. అప్పుడతడు విజృంభించిన ప్రళయకాలాగ్నివలే రాక్షసులకును చూడశక్యముగాని వాడాయెను. అంతటా ఆ రాక్షసరాజు కనుల నుండి నిప్పులు గ్రొక్కుచున్నవాడై భయముతో తడబడుచూ తన సమీపముననున్న రాక్షసులతో ఇట్లు నుడివెను. వెంటనే సైన్యములను యుద్ధమునకు సన్నద్ధపరచుడు, ఇది నా ఆజ్ఞ అని రాక్షస ప్రముఖులైన మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులకు తెలుపుడు. రావణుని పలుకులను విన్నంతనే ఆ రాక్షసులు గడగడ వణకిపోయిరి. పిమ్మట వారు పోరునకు సిద్ధముగా లేని యోధులనందరినీ యుద్ధమునకు ప్రోత్సహించిరి. భయంకర రూపులైన ఆ యోధులందరూ అట్లే అని నుడువుచూ కదన రంగమునకు కదలిరి. ఆ సమయమున వారి బంధుమిత్రులందరూ వారికి జేజేలు పలికిరి. అచటనున్న నిశాచరులెల్లరూ రాజమర్యాదలకు అనుగుణముగా రావణుని ప్రస్తుతించిరి. పిదపవారు తమ ప్రభువునకు విజయమును కోరుచూ అంజలి ఘటించి నమస్కరించుచూ నిలబడిరి. అప్పుడు కోపోద్రిక్తుడయ్యన్న రావణుడు శత్రువులయడ తృణీకార భావముతో నవ్వుచూ మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షలతో ఇట్లు వచించెను. యోధులారా, ప్రళయకాలమునందలి సూర్యకిరణముల వలె తీవ్రములైన బాణములను నా ధనస్సున సంధించి వాటి ప్రభావముతో రామలక్ష్మణులను నేడే యమపురికి పంపెదను. కరుని, కుంభకర్ణుని, ప్రహస్తుని, ఇంద్రజిత్తును హతమార్చిన శత్రువులను వధించి నేడే నా పగ తీర్చుకొందును. నా బాణములనడి మేఘములు కప్పివేయుటచే అంతరిక్షము, దిశలు, నదులు, సాగరములు నిస్తేజములగును. ధనస్సునందు రెక్కలు గల బాణములను ఎక్కుపెట్టి ఆయా వానరయోధుల దళములను రూపుమాపెదను. నేడే వాయువేగముతో సాగిపోగల నా రథమును అధిష్ఠించి ధనస్సనడి సముద్రము నుండి బయల్వెడలిన శరములనడి తరంగములలో వారిని ముంచివేసెదను. పద్మకేశరముల వలె పింగళవర్ణము గల వానర యోధములనడి సరోవరములయందు గజము వలె ప్రవేశించెదను. అప్పుడే వికసించుచున్న పద్మముల వంటి వారి ముఖములను చిన్నా భిన్నమునర్చెదను. నేడే నా బాణములు వానరయోధుల ముఖములయందు నాటుకొనగా, అనగా దెబ్బతీయగా వారు కథన రంగమునందు పడిపోవుట తథ్యము. అప్పుడు వారి వదనములు నాళములతో కూడిన తామర పువ్వుల వలె రణభూమిని శోభిల్ల చేయును. నేడే యుద్ధభూమియందు వృక్షములు ఆయుధములుగా గల చండ ప్రచండులైన వానరులను నా ఒక్కొక్క బాణముతో 100 మందిని చొప్పున చీల్చివైచెదను. నేడే శత్రువును వధించి వేసెదను. భర్తలను, సోదరులను, తనయులను కోల్పోయిన రాక్షస స్త్రీల యొక్క కన్నీళ్లను తుడిచెదను. నేడు నా బాణప్రహారములకు వానరులెల్లరూ అసువులను కోల్పోయి నేలకు ఉరిగెదరు. అట్లు వారి కళేబరములతో రణభూమి ఏమాత్రము కనపడకుండా చేసెదను. నేడే నా బాణములతో శత్రువులను చీల్చి చెండాడి వారి మాంసములతో నక్కలకును, గ్రద్దలకును, తదితరములైన మాంసాహార ప్రాణులకును తృప్తి గూర్చెదను. కావున వెంటనే నా రథమును సిద్ధపరచుడు. నా ధనుర్బాణములను తీసుకొని రండు. మిగిలియున్న యోధులందరూ నన్ను అనుసరించుచూ యుద్ధమునకు రండు. రావణుని ఆజ్ఞలను అందుకొని వెంటనే మహాపార్శ్వుడు అచటనున్న బలాధ్యక్షులతో మన సైన్యములను శీఘ్రముగా సన్నద్ధమనర్పుడు అని పలికెను. అంతట మిగుల పరాక్రమశాలులైన బలాధ్యక్షులు త్వరత్వరగా లంకయందంతటను తిరిగి ఇంటింటా గల రాక్షసయోధులను యుద్ధమునకై ప్రోత్సహించిరి. అనంతరము భయంకర ముఖములు గల రాక్షస వీరులు శత్రు భీకరముగా గర్జించుచూ వివిధములకు ఆయుధములను చేబూని క్షణకాలములో బయలుదేరిరి. వారు తమ వెంట పదునైన అంచులు గల ఖడ్గములను, అడ్డకత్తులను, సోలములను, గదలను, రోకళ్లను, హుళాయుధములను, బల్లెములను, సమ్మెటలను, ఇనుప గుదియలను, కర్రలను, మెరయుచున్న చక్రములను, పదును తేలియున్న గండ్రగొడ్డళ్లను, భిండిపాలములను, శతఘ్నులను, ఇంకను శ్రేష్టములైన ఇతర ఆయుధములను తీసుకుని వచ్చిరి. అంతట రావణుని ఆజ్ఞానుసారము బలాధ్యక్షుడు 8 గుర్రములు కలిగి సారథితో కూడియున్న రథమును తీసుకుని వచ్చెను. అప్పుడు రావణుడు కాంతులచే మిరుమిట్లు గొలుపుచున్న ఆ రథమును అధిరోహించెను. పిమ్మట ఆ రాక్షసరాజు పెక్కుమంది రాక్షసయోధులతో కూడి తన అద్భుతమైన బలముతో భూమిని కంపింపజేయుచూ వేగముగా బయలుదేరెను.
అంతట రావణాజ్ఞను అనుసరించి మహాపార్శ్వుడు, మహోదరుడు, విరూపాక్షుడు, దుర్దర్శుడు అను సచివులు తమ తమ రథములపై ఎక్కిరి. ఆ రాక్షస యోధులు యుద్ధోత్సాహముతో భూమి కంపించునట్లు పెద్దగా గర్జించిరి. వారు విజయకాంక్షతో ఘోరముగా సింహనాదములనర్చుచూ లంకానగరము నుండి బయటికి వచ్చిరి. తేజస్వి అయిన ఆ రావణుడు ధనస్సును చేబూని తన బలములతో కూడినవాడై ప్రళయకాలయముని వలె యుద్ధమునకు బయలుదేరెను. ఆ మహారథుడు వేగముగా సాగిపోగల గుర్రములను పూంచిన రథముపై బయలుదేరి ఉత్తర ద్వారము నుండి బయటికి వచ్చాను. అక్కడ రామలక్ష్మణులు యుద్ధ సన్నద్ధులయ్యుండిరి. ఆ సమయమున సూర్యకాంతులు సన్నగిల్లెను. అన్ని దిక్కుల యందును చీకట్లు క్రమ్ముకొనెను. భూమి దద్దరిల్లునట్లుగా పక్షులు ఘోరముగా అరచెను. మేఘములు రక్తమును వర్షించెను. రథాశ్వముల నడకలు తడబడెను. ధ్వజాగ్రముపై గ్రద్ద వ్రాలెను. అశుభ సూచకముగా నక్కలు కూసెను. రావణుని ఎడమ కన్ను అదరెను. ఎడమ భుజము చెలించెను. అతని ముఖము వెలవెలబోయెను. కంఠస్వరము దెబ్బతినెను. రావణాసురుడు యుద్ధమునకు సిద్ధమై వచ్చిన ఆ సమయమున అతనికి మరణ సూచకముగా ఈ రూపములలో అనగా ఇట్లు అపశకనములు ఎదురయ్యెను. అంతరిక్షము నుండి పిడుగులు పడినట్లుగా భీకర ధ్వనులతో తోకచుక్కలు రాలెను. కాకులు, గ్రద్దలు అమంగళకరముగా అరచెను. అంతట రావణుడు మోహపరవశుడై అనగా యుద్ధోన్మాదముతో ఎదురైన ఈ దుర్నిమిత్తములను ఏమాత్రము లెక్కసేయక మృత్యుప్రేరితుడై శత్రువులను వధించుటకు బయలుదేరెను. మహాయోధులైన ఆ రాక్షసుల యొక్క రథధ్వనులు వినపడినంతనే వానర సైన్యములను యుద్ధమునకు సన్నద్ధములాయెను. కపివీరులును రాక్షసయోధులును జయేచ్ఛతో క్రుద్ధులై పరస్పరము కవ్వించుకొనుచు సంకుల సమరమును కొనసాగించిరి. అంతట రావణుడు క్రుద్ధుడై బంగారముచే అలంకృతములైన తన బాణములను ప్రయోగించుచు వానరసేనలపై విరుచుకొని పడెను. వీరావేశముతో ప్రయుక్తములైన అతని బాణప్రహారములకు వానరయోధులలో కొందరి శిరస్సులు తెగిపడెను. కొందరి వక్షస్థలములు బ్రద్దలాయెను. కొందరి చెవులు తెగిపోయెను. కొందరి ప్రాణములు ఎగిరిపోయెను. కొంతమంది పార్శ్వభాగములు చీలిపోయెను. కొంతమంది తలలు పగిలెను. కొంతమంది నేత్రములు దెబ్బతినెను. దశగ్రీవుడు క్రోధవివసుడై గ్రుడ్లురుముచు రథముపై యుద్ధరంగమునందు అంతటను కపివరులపై చెలరేగెను. అతని బాణముల ధాటికి వానరవీరులు తట్టుకొనలేకపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 96వ సర్గము.